పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా పాలు పోస్తే ఎన్ని కబుర్లు చెప్తున్నారో. చిన్నప్పుడు మా మమ్మీ కూడా మమ్మల్ని అందరిని ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతూ పాలు పోసేదనమాట. తర్వాత మేము ఆడుకోవడానికి ఓన్లీ ఫ్రెండ్సే, బయటకెళ్ళి ఆడుకునే వాళ్ళం. అమ్మ ఇంట్లోకి పిలిచేంతవరకు వచ్చేవాళ్ళమే కాదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఫోన్లు పక్కన పెట్టి వీళ్ళని అంతా గ్యాదర్ చేయడానికి హెడేక్ అయిపోతుంది. సో వీళ్ళందరినీ చూస్తుంటే ఇంకో 5 years తర్వాత వీళ్ళు ఇలా కూర్చుంటారా, అసలు ఎంత పెద్దగా అయిపోతారు. వీళ్ళు ఇక్కడ 5 members ఉన్నారు కదా, ఒక్కొక్కరికి 2 years గ్యాప్ అనమాట. అందరు అబ్బాయిలే. వీడైతే ఎంత అల్లరి చేస్తాడండి, చూడడానికి సైలెంట్ ఉంటాడు కానీ సర్దుతూనే ఉంటాడు. వీడు సర్దుతూనే ఉంటాడు, వీడు కొడుతూనే ఉంటాడు, వీళ్ళిద్దరిని వీడు తిడుతూనే ఉంటాడు, వీడు అరుస్తూనే ఉంటాడు. వీళ్ళ నలుగురిని చూసి మా పెద్దోడికి ఇరిటేషన్ వస్తుంది. మేము వాడిని కూల్ చేయాలి, అస్సలు మాట్లాడడం అనమాట. ఎంతో ముద్దుగుందో. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓన్లీ సంక్రాంతి టైంలో పిల్లలందరితో ఇలా మంచి టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. చిన్న నాన్నలు ఓయ్, నెక్స్ట్ ఇయర్ ఇంకా వీడిని పట్టుకోలేం. బాగుంది. ఇవన్నీ ముందు చూసుకోవడానికి తీపి గుర్తులుగా తీసుకుంటున్న చిన్న చిన్న వీడియోస్ అన్నమాట. బాయ్.